హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గుంతకల్లు దాటిన తర్వాత మనకి రైల్లో వెళ్తా ఉంటే ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఒకటి చూసినండి. అసలుకి ఏందో అసలు నాకేం అర్థం కాదు. ట్రైన్లో పోతా ఉంటే అసలుకి పెద్ద అదొక మహానగరం టైపు ఒక ఏందో అసలు ఒక ఏం అర్థం కదా. ఒక మొత్తం బాంబులు సెటప్ అండి. అంటే ఇంకోటి ఏంటంటే ఆ రోజు దీపావళి, అందువల్ల అక్కడ బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ రైల్వే స్టేషన్ నుంచి ప్రజెంట్ అయితే ఇదో వచ్చామండి రైల్వే స్టేషన్కి. చీకటి అర్థం కాలేదు, స్లో అయింది అక్కడైతే ప్రజెంట్ ట్రైన్. ప్రస్తుతానికి మనం కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అయినామండి. అంటే ఎంట్రీ కాగానే మనకి కర్ణాటక సంబంధించి ఆ లాంగ్వేజ్ అవన్నీ వేరే ఉంటాయి కాబట్టి అర్థమవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ కర్ణాటక రైల్వే స్టేషన్లో మేము వెళ్ళిన రోజే కొత్తగా ఒక షాప్ అనేది ఓపెన్ చేశారు. ఇది మన రైల్వే స్టేషన్లో. ఇంకోటి ఏంటంటే ట్రైన్ వెళ్ళి అక్కడ ఆగిందండి. మీకు చిన్న జోగు చెప్పాలా, ఆ రైలు ఆగిన తర్వాత ఆ ఓపెనింగ్ పాపం వాళ్ళు ఏంటంటే మిక్సర్ లడ్డు అని ఇస్తున్నారు. ఆ రైల్లో వెళ్ళిన వాళ్ళు అందరూ పోయి అక్కడ కూర్చున్నారు చిన్నగా. ఈ ఫ్రెండ్ చూసారా పాపం, వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎంతగానో తాపత్రయపడుతుండో. ఆ రైలు సండప్పించి వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం అయితే మనం కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన తర్వాత నుంచి మనకి ఇప్పుడు కర్ణాటక నుంచి మనకి ట్రైన్ స్టార్ట్ అయింది. మీకు ఈ రైల్వే స్టేషన్ పేరు ఎందుకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రస్తుతం ఏంటంటే ఇక ఇది చాలా ట్రై చేసిన అర్థం కాలేదు. ప్రస్తుతానికైతే తెల్లారిందండి. ఆ రోజు నైటు ఆ వీడియో ఆఫ్ చేసి పడుకున్నాం. తెల్లారిన తర్వాత మనకి ఇక్కడ గుడి ఒకటి కనపడది. దాదాపుగా మనం గోవా అంటే వాస్కోడి గామ దగ్గరలోకి వెళ్ళినట్టే మనం. ఇక్కడ ఏంటంటే మనకి చాలా కర్ణాటక సైడ్ బాగా కొబ్బరి చెట్లు బాగున్నాయండి. కొబ్బరి చెట్లు బాగా కనపడ్డాయి. అంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూశాను నేను, చాలా బాగున్నాయి. అందుకనే సరే ఒక వీడియో తీసి పెడదాం అన్నట్టుగా వీడియో తీసా. చాలా వాతావరణం మాత్రం చాలా బాగుంది. ట్రైన్ జర్నీ కానీ ఉదయం పూట అసలు ఎంత ఎంత హాయిగా ఉంటుంది అంటే అంత హాయిగా ఉంటుంది. ఓకేనండి. మనకు ప్రస్తుతం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఒకటి కనపడదండి. అంటే రిసార్ట్స్ అంటారు కదా, మీకు రిసార్ట్స్ ఇలాంటి ప్లేస్లలో ఎక్కువ శాతం అందరు లైక్ చేస్తారు. రిసార్ట్స్ ఎక్కువ ప్రైవసీగా ఉండడానికి చాలా ఇష్టపడతారు అన్నమాట. ఇలాంటి మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే చలికాలం కూడా చాలామంది ఎక్కువ శాతం బయటకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే మనకి ఈ ట్రైన్ వచ్చేసి ఇలా పోతా ఉంటే భలే అనిపిస్తుంది అండి. అసలుకి మా ట్రైన్ అసలుకి వెళ్ళిన ట్రైను కానీ స్పీడ్ వెళ్తాను కదా, మామూలు స్పీడ్ కాదు అసలు. పొద్దున్నే చలికి ఒక్కొక్కరికి వణుకొస్తుంది. అంత స్పీడ్ పోతాడు, అంత చలిగాలి వస్తుంది. ఆ చలిగాలికి అసలు మామూలు కాదని అసలుకి పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన సంఘటన చూపిస్తాను, చూడండి. రాబోతుంది, చూడండి చూడండి చూడండి. అక్కడ ఏముందో చూపిస్తా చూడండి. ఎందుకంటే మనం దాదాపుగా వాస్కోడి గామ దగ్గరకు వచ్చేసాం. మీకు అవతల కనపడేదంతా ఏం కనపడుతుందో చూడండి. ఒకసారి చూస్తూనే ఉండండి, మళ్ళీ చూస్తే మిస్ అయిపోతారు. సముద్రం, ఎస్, వాస్కోడి గామ మన దగ్గరలోకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ సముద్రం కూడా కనపడుతుంది ట్రైన్లో పోతే. సముద్రంతో పాటు అసలుకి మామూలు థ్రిల్లింగ్ ఉండదండి. వాతావరణం చూసారు అసలు అది సముద్రం, సముద్రం అండి ఇదంతా. ఇది ఇక్కడ ఒకటి బీచ్ లేకపోతే సంథింగ్ ఏదో అంటారు కదా, రేవు, ఆ రేవు లాంటిది అనమాట. ఇక్కడ ఉంటే చూసాం, చాలా బాగుంది వాతావరణం అసలుకి. ఎందుకంటే మాకెందుకు అమ్మ వీళ్ళు అప్పుడే గోవా బీచ్ వచ్చిందా అని అంత ఆతృత చూస్తున్నాం అన్నమాట. మేము దిగిపోదామేమో అని. కానీ ఇంకా అక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి, వాస్కోడి గామకి వెళ్ళాలంటే. ఓకే, ఆ సముద్రం అయిపోయిన తర్వాత మనకి అది ఇంకోటి ఏంటంటే మధ్యలో ఒక ట్రాక్ ఉందండి. ఒక ట్రాక్ ఉండడం వల్ల ఇక్కడ ఏదో ట్రాక్కు సంబంధించి చేస్తున్నారు. ఇక్కడంతా సిటీ మనకు కనపడేది మొత్తం వాస్కోడి గామా సిటీ. సిటీ దాటిన తర్వాత మనకి వాస్కోడి గామా రైల్వే స్టేషన్ వస్తుంది. సిటీ చాలా పెద్దదండి అది. వాస్కోడి గామా సిటీ పెద్దది.
అక్కడ ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా ఉంది మనకి వాస్కోడి గామాలో. హైదరాబాద్ నుంచి మనకి ఫ్లైట్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్ నుంచి వాస్కోడి గామా రావడానికి 1 అవర్ జర్నీ. సిటీ రావాలనుకున్న వాళ్ళు అలా కూడా రావచ్చు, చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఒక్కసారి చూసారా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ట్రైన్ ఎలా పోతుందో. అసలు ఇదో అడ్వెంచర్, మరి మామూలుగా ఉండదు అసలు, చాలా బాగుందండి. మీరు కూడా ఎవరన్నా వాస్కోడి గామా ఇలాంటి ట్రైన్ జర్నీ ఏమన్నా చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా అంటే చెప్పాల్సినవి ఏమన్నా ఉంటే కొంచెం కామెంట్ చేయండి. తెలియనివి ఉంటే కొంచెం తెలియజేయండి. తప్పకుండా వాటిని కూడా మెన్షన్ చేసి ఇంకో వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే ట్రైన్ అనేది స్లో అయిందండి, ఎందుకంటే వాస్కోడి గామా రైల్వే స్టేషన్ మనకి దగ్గరకు వచ్చేసాం. అక్కడికి వచ్చాక ట్రైన్స్ అనేటి ఎక్కడికి అయిందంటే ఏమన్నా ఎదురుగా ట్రైన్ రావడం కానీ లేదా ఇంకో ట్రైన్ ఉండడం కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇట్లా ట్రైన్లు అనేది ఆపుతూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. మా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇక, ఎందుకంటే ఆల్రెడీ మేము దాదాపుగా ఇక వాస్కోడి గామా వచ్చేసాం. ప్రస్తుతం మనం వాస్కోడి గామా రైల్వే స్టేషన్లో ఉన్నాం. అందుకే ట్రైన్ వస్తుందని చెప్పి ఆపారట. ఓకే, అంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా మిగతా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బాయ్.